వరుస ఫ్లాప్లతో సతమతమైపోతున్న విజయ్ దేవరకొండకు ఈ వారం విడుదల కాబోతున్న కింగ్డమ్ అత్యంత కీలకంగా మారింది. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కిన కింగ్డమ్ ని సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ తో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. చాలా ఏళ్లుగా సరైన హిట్ లేని విజయ్ దేవరకొండ ఈ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. ప్రమోషన్స్ లో విజయ్ కూడా అలాగే చెప్తున్నాడు. దీనికి తోడు క్రితం వారం హరిహర వీరమల్లు కలెక్షన్ స్పీడ్ పూర్తిగా తగ్గిపోవడంతో కింగ్డమ్ కు ఎదురు లేకుండా పోయింది. ఈసారి హిట్ కొట్టడం పక్కా అనే పాజిటివ్ వైబ్స్ ఇవ్వడంలో సక్సెస్ అయింది. రీసెంట్ గా సినిమా చూసిన స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ సినిమా అద్భుతంగా వచ్చింది, సూపర్ హిట్ అవుతుందని చెప్పడంతో అంచనాలు నెక్స్ట్ లెవెల్ కు వెళ్లాయి. యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ మూవీ గురించి నిర్మాతలు తీసుకున్న ఓ నిర్ణయం కింగ్డమ్ కి కలెక్షన్ల విషయంలో పాజిటివ్ గా మారింది. రీసెంట్ డేస్ లో క్రేజీ హీరోల సినిమాలకు రిలీజ్ కి ముందు రోజు ప్రీమియర్ షోలు వేస్తున్నారు. గత వారం హరిహర వీరమల్లు రిలీజ్ కి ముందు రోజు కూడా ఈ ప్రీమియర్ షోలు వేశారు. ఆ ప్రీమియర్ షోలకు టికెట్ రేట్లు ఎక్కువగా పెట్టినప్పటికీ ఆ మూవీ పైన ఉన్న క్రేజ్ రీత్యా తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో వీరమల్లు ప్రీమియర్ షోలకు భారీ రెస్పాన్స్ వచ్చింది. కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వచ్చాయి. కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులే కాకుండా ఆ ప్రీమియర్ షోలకు అనేక మంది నార్మల్ ఆడియన్స్ కూడా రావడంతో సినిమాపై ప్రీమియర్ షో నుండి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. దీంతో తెల్లవారేసరికి వీరమల్లు అంచనాలు తలక్రిందులు చేస్తూ కలెక్షన్లో వెనుకబడింది. దీనివల్ల మూవీకి తీవ్ర నష్టం జరిగిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో అలర్ట్ అయిన కింగ్డమ్ మూవీ ప్రొడ్యూసర్స్ కాస్త ఇంటెలిజెంట్ గా ఆలోచించారు. విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీకి ప్రీమియర్ షోలు, స్పెషల్ షోలు వేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రీమియర్ షోలతో నెగిటివ్ టాక్ వస్తే అది ఓపెనింగ్ డే కలెక్షన్లపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని, అది చాలా రిస్క్ అని మేకర్స్ భావిస్తున్నారు. అయితే ఫ్యాన్స్ హర్ట్ కాకుండా రిలీజ్ రోజు తెల్లవారుజామున 5 గంటలకే షోలు ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారట. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సింది. కింగ్డమ్ మూవీ టికెట్లు రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. సినిమా విడుదల రోజు నుంచి 10 రోజుల పాటు ధరల పెంపునకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ స్క్రీన్స్ లో 50, మల్టీప్లెక్స్ లో 75 పెంచుకునేందుకు వీలు కల్పించింది. అయితే ఈ ఉత్తర్వుల్లో ఎక్కడా ప్రీమియర్ షోల ప్రస్తావన లేదు. అంటే ఒకవేళ ప్రీమియర్ షోలు వేసినా ఆ రేట్లకే ప్రదర్శించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ప్రత్యేకంగా ప్రీమియర్ షోలు వేయటం అనవసరమని మేకర్స్ భావిస్తున్నారట. మరోవైపు హరిహర వీరమల్లు ప్రీమియర్ షోలకి పర్మిషన్ ఇచ్చి టికెట్ రేట్ను 600 రూపాయలు ప్లస్ జీఎస్టీతో పెంచుకునేందుకు అనుమతి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం కింగ్డమ్ విషయంలో మాత్రం సైలెంట్ అయింది. మొత్తానికైతే చూడాలి మరి ఈ నెల 31న కింగ్డమ్ తో విజయ్ దేవరకొండ ఎలాంటి ఓపెనింగ్స్ ని రాబడతాడనేది.